హలో అండి. నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? కార్తీక మాసంలో చేసుకునే త్రిమూర్తుల మేళా కోసం కావలసిన పూజా సామాన్లను ఈ వీడియోలో చూద్దాం. ఈ త్రిమూర్తుల మేళాని గురువారం కానీ ఆదివారం కానీ చేసుకుంటారండి కార్తీక మాసంలో. అది తెల్లవారుజామున కానీ సాయంత్రం టైంలో కానీ ఈ పూజని చేసుకుంటారు. ఈ పూజను చేసుకోవడానికి ముందుగా ఇలా త్రిమూర్తుల వారి చిత్రపటం కావాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ముగ్గురు కలిసి ఉన్న ఇలా చిత్రపటాన్ని ఒకటి సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజలోకి పెట్టుకోవడానికి ఇలా గణపతిని కూడా తీసుకోవాలి. అలాగే ఇలా 4 కుందుల్ని 4 ప్లేట్లు కూడా సిద్ధం చేసుకోవాలి. వీటిని మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని అలాగే గణపతి ముందు పెట్టుకోవడానికి ఇలా 4 కుందుల్ని సిద్ధంగా పెట్టుకోవాలి. అలాగే ఇలా చిన్న చిన్న 3 కలశాలను తీసుకోండి. ఇవి మీ దగ్గర రాగి కలశాలైనా ఇలా సిల్వర్ కలశాలైనా ఏవైనా పర్వాలేదు. ఇలా చిన్న చిన్న సైజులో ఉన్న 3 కలశాలను తీసుకోవాలి. ఈ 3 కలశాలు ఒకటి బ్రహ్మకి, విష్ణువుకి, శివుడికి ముందున వీటిని పెట్టుకోవాలి. అలాగే ఇది వచ్చేసి పంచపాత్ర ఉద్ధరణి, దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అగరత్తులు వెలిగించుకొని పెట్టుకోవడానికి ఒక స్టాండ్ని, ఇంకా గంటని, అలాగే హారతి ఇవ్వడానికి హారతి ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఇలా ఒత్తులను కూడా తయారు చేసి పెట్టుకోవాలండి. ఇవి 3 పోగుల ఒత్తులు 3, 6 పోగుల ఒత్తులు 3, 9 పోగుల ఒత్తులు 3, అలాగే ఇంకా కుండ ఒత్తులు 4. కుందుల్లో వేసుకోవడానికి ఒక్కొక్క కుందులో 2 చొప్పున 4 కుందుల్లోకి 8 ఒత్తుల్ని, అలాగే వస్త్రాన్ని కూడా పెట్టుకోవడానికి కొద్దిగా దూదిని పక్కన పెట్టుకోవాలి ఇలా. అలాగే ఉత్తర జంజాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం కలశాలకి, దేవుడి ఫోటోకి, అలాగే చెట్టు మీద వేయడానికి ఇలా ఉత్తర జంజాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మన పూజలో చాలా ముఖ్యమైనవండి ఈ ఒత్తులు. వీటిని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవి వచ్చేసి నాము, విభూది, వీటిని కూడా రెడీగా పెట్టుకోవాలి. వీటితో మనము కలశాలకి బొట్లని అలంకరించుకోవాలి. వీటిని కూడా ఈ విధంగా చక్కగా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలాగే మనం పూజ చేసుకోవడానికి కావాల్సినవి పసుపు, కుంకుమ, ఒక గంధము డబ్బా, హారతి బిళ్ళలు, అలాగే తాంబూలంలో పెట్టుకోవడానికి ఇలా వక్కలను కూడా రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఈ పూజలో ఇంకొక ముఖ్యమైనది ఇలా తెల్లని వస్త్రం అండి. ఇలా ఒక క్లాత్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వాటిని పసుపులో ముంచి 3 కలశాల కింద 3 ముక్కలని వేసుకొని పెట్టుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఈ క్లాత్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇంకా ఇలా నువ్వుల నూనె తీసుకొని అందులో కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి దీపారాజనకి తీసుకోవాలి. అలాగే పీట పైన ముగ్గు వేయడానికి ఇలా బియ్యం పిండిని కూడా రెడీగా తీసుకోవాలి. ఈ త్రిమూర్తుల మేళా చేసుకోవడానికి అతి ముఖ్యమైనవి ఇవి మర్రి కొమ్మలండి. ఇలా మర్రి కొమ్మలను తీసుకొని వాటిని అందంగా అలంకరించుకొని పెట్టుకోవాలి. అలాగే మామిడి ఆకులను కూడా తీసుకోవాలి. వీటిని కూడా సిద్ధం చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే కొన్ని మర్రి ఆకులను తీసుకొని కూడా సిద్ధం చేసుకోవాలి. వీటిని మనం ప్రసాదం పెట్టుకోవడానికి, అలాగే కలశాల్లో వేసుకోవడానికి కూడా ఈ మర్రి ఆకుల్ని మనము ఉపయోగిస్తాము. వీటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంకా ఒక ప్లేట్లోకి మనం పూజ చేసుకోవడానికి కావాల్సిన పువ్వులని, 1 డజను అరటిపళ్ళని, తమలపాకులని కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇంకా 3 కొబ్బరికాయలని కూడా తీసుకోవాలి. అలాగే ఊదికడ్డీల ప్యాకెట్ని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. మనం త్రినాద మేళా తర్వాత చివరలో మనం ఈ త్రినాద స్వాముల వారికి ధూపాన్ని వేస్తాము. ఆ ధూపం వేయడానికి కూడా ఒక ప్లేట్లోకి నిప్పులని కానీ బొగ్గును కానీ రెడీగా పెట్టుకొని మీరు కూర్చొని చక్కగా ఈ ప్రశాంతంగా ఈ పూజను చేసుకోవచ్చు. చూసారు కదా, మన త్రినాద స్వాముల వారికి మేళాకి కావలసిన పూజా సామాన్లన్నింటినీ ఈ విధంగా నీట్గా చక్కగా అన్నిటినీ సర్దుకొని ఈ విధంగా పెట్టుకున్నామంటే మనం మేళాన్ని చేసుకోవడానికి ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజని చేసుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా పసుపు, కుంకుమలు, బొట్టులతో చక్కగా అందంగా అలంకరించుకోవాలి. ముందుగా పూజకి కావలసిన ముఖ్యమైనవి అయితే ఇవేనండి. మీరు కూడా ఈ మేళాన్ని చేసుకోవాలనుకుంటే
ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. నేను ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. వీటన్నిటిని సర్దుకోవడానికి పీట కావాలి కదా, అలాగే ఇలా చక్కగా ఒక పెద్ద పీటను తీసుకొని దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి. ఇలా అన్నీ ఎదురుగా ఉన్నాయంటే మనం చక్కగా ఏ టెన్షన్ లేకుండా అన్నిటినీ మర్చిపోకుండా చక్కగా అలంకరించుకొని పూజకు కావాల్సినవన్నీ అందంగా సర్దుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే సర్దుకుంటానండి. మరి నేను సర్దుకోవడం ఎలా మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నేను సర్దుకోవడం మీకు నచ్చిందా? మరి ఇంకొకటి మర్చిపోయానండి, ఇప్పుడే గుర్తొచ్చింది. స్వామివారి పటానికి ఒక 2 మూరలు పూలమాల కూడా కావాలి. అది కూడా మీరు సిద్ధం చేసుకోండి. చూసారు కదా, కార్తీక మాసంలో గురువారం కానీ ఆదివారం కానీ చేసుకునే త్రినాథ స్వాముల వారి మేళాకు కావలసిన పూజా సామాన్లని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.